ప్రైజ్ లాడ్ పిల్లలు బాగున్నారా? అప్పుడే 4 days అయిపోయాయి కదా, 5th డేలోకి అడుగుపెట్టాం. మంచిగా పాటలు నేర్చుకుంటున్నారు, స్టోరీస్ వింటున్నారు, ఖండిత వాక్యాలు కూడా మరి చక్కగా టీచర్స్ ఏవైతే ఎనీ టైం అయితే రాయమని అన్నిసార్లు రాస్తున్నారు. దేవుడు మళ్ళీ దీవించిన గాక, ఆశీర్వించిన గాక. మరి ఈరోజు కూడా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరు రెడీగా ఉన్నారని ప్రభుపేట నేను నమ్ముతున్నాను. మీ పనులన్నీ ఇంకా ఎవరైతే పనులన్నీ ముగించుకొని త్వరగా మరి టీవీ దగ్గరకు, లేకపోతే మీ ఫోన్ దగ్గరకు, ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి మీరు చక్కగా ఎవరైతే ఈ పెద్ద పిల్లలు కానీ అలాగే సండే స్కూల్ పిల్లలు కానీ డ్యాన్స్ వేసి పాటలు పాడుతున్నారో మీరు కూడా వారితో కూడా యాక్షన్ సాంగ్ చేస్తూ మరి దేవుని సందులో సంతోషించాలని ప్రభుపేట నేను మనం చేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామా? ఓకే, 1 2 3. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ఆయన, సర్వోన్నతుడైన మీకు వందనాలు. మరొక దినం మాకు ఇచ్చావు, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి బిడ్డలతో గడిపే భాగ్యాన్ని నాకు కూడా ఇచ్చినంత కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యూట్యూబ్ ద్వారా బిడ్డలు దేవ ఇంటి వద్దే ఉంటూ ఇలా పాటలు నేర్చుకోవడానికి, కడత వాక్యాలు నేర్చుకోవడానికి, స్టోరీ వినడానికి ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు అంతట్లో కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచండి. మరి చిన్న బిడ్డలు డ్యాన్స్ విషయంలో, పాటల విషయంలో కూడా మీరే సాయం చేయబడుతున్నాం నాయన. స్టోరీ విషయంలో మీరే కృప చూపించండి. బోధిస్తున్నాడు మీ జ్ఞానం అనుగ్రహించి, టీచర్ మీ జ్ఞానం అనుగ్రహించండి ఆయన. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ మీరు దర్శించండి. పేరెంట్స్ కూడా మీకు జ్ఞాపకం చేసుకోమని మీకే ఘనత మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, స్టార్ట్ చేసుకుందాం.
చోటికొచ్చి నిలిచే దూత ముందు నడిచే ఇనుప తలుపు తెరిచే ప్రార్థించే చోటికొచ్చి నిలిచే అలా 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 మిరకల్ జరిగింది అలా 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 మిరకల్ జరిగింది అలా 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 మిరకల్ జరిగింది అలా 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 మిరకల్ జరిగింది. చిన్నది ఆలకించే చిన్న
చిన్నది పేతురే అన్నది హృదయాలు చిన్నది ఆలకించు చిన్నది తలుపు తట్టు చిన్నది పేతురే అన్నది చిన్నదానిలో గొప్ప విశ్వాసం నేర్చుకుందుము నేర్చుకుందుము చిన్నదానిలో గొప్ప విశ్వాసం నేర్చుకుందుము నేర్చుకుందుము చెరసాలలో సంఖ్యలతో పేతురు బంధింపబడెను అర్ధరాత్రి దూత వచ్చి పేతురును లేపెను చెరసాలలో సంఖ్యలతో పేతురు బంధింపబడెను అర్ధరాత్రి దూత వచ్చి పేతురును లేపెను అలా 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 మెరకల్ జరిగింది
చీల్చినావే మెమ్మే మేక పిల్లను చక్కగా చీల్చినట్టు బొక్కరించి సింహాన్ని రెండుగా చీల్చినావే
ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఇప్పటి వరకు పాఠాలు నేర్చుకున్నారా? అందరు అక్క వాళ్ళతో పాటు యాక్షన్ చేశారా? లాస్ట్ రోజుకి వచ్చేసాం, 5వ రోజు. అదే మీరందరూ మరి ఇంతకుముందు అయితే చర్చికి వస్తే 10 రోజులు చేసేవాళ్ళం కదా. కానీ ఈసారి మీరు లేకుండా మేము మాత్రం ఇట్లా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా చేయడం జరుగుతుంది. కానీ మీరు లేని లోటు మాకు ఎంతో ఉంది. మేము మీకు చెప్పడం, మీరు మీ ఇంట్లో ఉండి ఇట్లా వినడం జరుగుతుంది. మరి ఇంతవరకు 4 రోజులు మీరు స్టోరీస్ విన్నారు, పాటలు నేర్చుకున్నారు. ఇవాళ లాస్ట్ రోజు, 5వ రోజు. ఇవాళ మన లెసన్ ఏంటో కూడా చూద్దాము. మన ఈ సంవత్సరం సేవ భారత్ వారు మనకి ఇచ్చిన థీమ్ ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నీతి గల నాయకులు. గుర్తుపెట్టుకోవాలి, ఇది నీతి గల నాయకులు, రైచస్ లీడర్స్ అనమాట. 4 రోజులు కూడా మనం విన్నాం కదా, 4 గురించి మనం నేర్చుకున్నాము. ఆల్రెడీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అయినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం మరి వాళ్ళ గురించి వాళ్ళు ఏ రీతిగా లీడర్స్గా ఉన్నారో నేర్చుకోవడం జరిగింది. మొదటి రోజు మరి మోషే గురించి, అలాగే 2వ రోజు ఎస్తేరు గురించి, 3వ రోజు పౌలు గురించి, 4వ రోజు పేతురు గురించి నేర్చుకున్నాం కదా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ మేము క్వశ్చన్స్ వేస్తాము, అప్పుడు గుర్తుపెట్టుకొని మాకు ఆన్సర్ చేయాలి. ఓకే, మరి చివరి రోజు 5వ రోజు. ఇవాళ మన నీతిగల నాయకుడు ఎవరో చూద్దాము. ఇవాళ నేను లెసన్ పేరు కూడా చెప్తున్నాను, అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. మన లెసన్ పేరు ఏంటంటే దాస్య నాయకుడు. అంటే నాయకుడే కానీ దాస్య నాయకుడు, అంటే తను తగ్గించుకునే నాయకుడు. మరి దాస్యత్వం చేసేవాడు అంటే నాయకుడి పేరుకు మాత్రం, కానీ అతను తగ్గించుకొని ఇతరులకు సహాయం చేసేవాడు. అటువంటి నాయకుడు అనమాట. అతని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. దాస్య నాయకుడు మరి ఎవరా? ఈరోజు మన హీరో, మన లెసన్కి హీరో ఎవరో చూద్దాము. ఆయన ఎవరో కాదు, మరి మన కొరకు ఈ లోకానికి వచ్చిన వారు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి 4 రోజులు 4 లీడర్స్ గురించి నేర్చుకున్నాం కదా, వాళ్ళ యొక్క జీవితాల గురించి. ఈరోజు మన లీడర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన ఈ లోకంలో ఒక కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆయన కూడా తన తల్లిదండ్రులతో పాటు పెరుగుతూ తన ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పేరెంట్స్ ఏది చెప్తే అది చేసేవాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన పనులు చేసేవారు. మరి మీలా కొంతమంది ఏం చేస్తారు, మీ పేరెంట్స్ చెప్పిన మాట కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వింటామని చెప్తారు, వినరు. కొంతమంది వినము అని చెప్తారు, వింటారు. విన్న వాళ్ళు గుడ్డ, వినని వాళ్ళు గుడ్డ. వినని వాళ్ళు బ్యాడ్ బాయ్స్ కదా, బ్యాడ్ గర్ల్స్. కానీ మనమైతే వినాలి. కానీ ఇక్కడ ఈరోజు మన లెసన్కి హీరో, మన లీడర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనైతే ఈ లోకంలో ఉన్నప్పుడు వారి పేరెంట్స్తో పాటు ఉంటూ వాళ్ళు చెప్పింది చేసేవాడు. మరి వాళ్ళ అమ్మ కానీ మరి యోసేపు కానీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాడు. అలాగే వాళ్ళతో పాటు చర్చికి కూడా వెళ్ళేవారు యేసుక్రీస్తు ప్రభువు. మీరేమో సండే స్కూల్ రమ్మంటే వస్తారా? మీ పేరెంట్స్తో పాటు మీరు కూడా రావాలి. వీబీఎస్కి రమ్మంటే పోమమ్మ అది ఇదని మీ పేరెంట్స్కి సాకులు చెప్తూ ఉంటారు. మరి లేదా వీబీఎస్ ఆన్లైన్లో చూడంటే ఇంకేదో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏది చెప్తే అది చేసేవాళ్ళు. ఆయన మరి వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళేవాళ్ళు. మరి ఎక్కువగా వాక్యం ధ్యానించడానికి, మరి అక్కడ బోధ చేయడానికి, అక్కడ ఉన్న అది పరిచయలు శాస్త్రంతో వాళ్ళతో పాటు మాట్లాడుతూ, వాళ్ళతో పాటు తర్కిస్తూ, అంటే ఆయన ఎక్కువగా ఏం చేసేవాడంటే దేవుని పని చేస్తూ వచ్చేవాడు. నేను వచ్చింది అందుకే కదా అని మరి ఎక్కువగా దేవుడు చెప్పింది చేస్తూ మరి దేవుని మాటలు అనేకులకి చెప్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన లోకంలో ఉన్నప్పుడు తనకు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. మరి నిన్న లెసన్లో చూసాం కదా, ఒక శిష్యుడు గురించి, పేతురు గురించి నేర్చుకున్నాం కదా. ఎటువంటి శిష్యుడు అతను? గుర్తొచ్చాడా పేతురు? దుడుకు స్వభావం కదా, తొందరపాటు వ్యక్తి. మరి అట్లా మిగతా ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళైతే పేతురు లాంటి వాళ్ళు కాదు, కానీ 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన శిష్యులతో పాటు వెళ్తూ ఉండేవాళ్ళు. మరి అనేక పట్టణాలకి, అనేక గ్రామాలకి మరి వెళ్తూ అనేకులకి దేవుని వాక్యాన్ని చెప్తూ, మరి చనిపోయిన వారిని బ్రతికించడం, గుడ్డి వారిని మరి కళ్ళు వచ్చేట్లుగా స్వస్థపరచడం, మూగవారికి మాటలు వచ్చేటట్టు చేయడం, కుంటి వారిని మరి నడిచేటట్లుగా స్వస్థపరచడం, ఇట్లా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన ఈ లోకానికి ఒక మనుషుడిగా వచ్చినా కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, అటువంటి కృపను ఆయనకి ఇచ్చాడు. అంత మాత్రమే అక్కడ స్వస్థతలే కాదు, అలాగే అనేకులకి దేవుని యొక్క సువార్తం చెప్తూ వచ్చాడు. అనేకులకి దేవుని గురించి చెప్తూ, పరలోకం నరకం గురించి చెప్తూ, అనేకులకి అనేక ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన పరిచర్య చేస్తూ వచ్చారనమాట యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పెరగటం కూడా మరి వయస్సునందును, జ్ఞానమందును, మనుషుల దయందు, దేవుని దయందు కూడా పెరిగారు యేసుక్రీస్తు ప్రభువారు.
మరి పెద్దలు చెప్పింది వినేవారు, అలాగే దేవుడు చెప్పింది వినేవారు. ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా, అలాగే తన తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేసేవాడు. మరి పిల్లలంగా మనం కూడా మనకి దేవుని దయ ఉండాలి, అలాగే మనుషుల దయ కూడా ఉండాలి. మన తల్లిదండ్రుల దయ, మన పెద్దవారి దయ కూడా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అలా పెరిగారనమాట. అలాగే ఆయన ఒక లీడర్గా ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏది చెప్తే శిష్యులు అదే చేసేవాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తారో శిష్యులు ఎదురు చూస్తూ ఉండేవాడు. మరి ఆయన లీడర్గా అని తన ఏదో అధికారం చూపించలేదు, కానీ ఆయన ఏం చేశారో తెలుసా పిల్లలు? మరి శిష్యుల యొక్క పాదాలు కడిగారు. మరి లీడర్ కదా, మీరు కూడా స్కూల్స్లో లీడర్స్గా ఉంటారు కదా. మీ లీడర్స్ ఏం చెప్తారు? అరే అది తీసుకురా, ఇచ్చేరా అని చెప్తారు కదా మీ లీడర్స్. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక లీడర్గా ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా కూడా మరి శిష్యులకు ఆయా పనులు చెప్పలా. ఏం చెప్పాడంటే వాళ్ళ యొక్క పాదాలు కడిగాడు. మరి వాళ్ళకి దాసుడుగా పరిచర్య చేశాడు. అంటే తను తగ్గించుకున్నాడు అనమాట. మన లెసన్ ఏంటి వల్ల దాస్య నాయకుడు కదా, అట్లాగే ఆయన తను తగ్గించుకొని పరిచర్య చేశాడు. అలాగే ఒకసారి ఏమైందంటే శిష్యుల్లో గొడవ వచ్చింది. ఏంటంటే నేను పెద్ద, నేనే గొప్ప. మనం కూడా అనుకుంటాం కదా, ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఉన్నారనుకోని, నాకు కావాలి ఫస్ట్, నేను పెద్ద అంటాం, కొట్లాడుకుంటారు కదా మీరు కూడా. అట్లాగే శిష్యుల్లో కూడా నేనే గొప్ప, నేను పెద్ద శిష్యుడు, నేను నాకన్నా చిన్న అన్న తేడాలు వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసు యేసుక్రీస్తు ప్రభువు? మీలో ఎవరైతే గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటారో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకొని పరిచర్య చేయాలని వాళ్ళు ఈ శిష్యులకు ఆయన బోధ చేశాడు. ఆయన చెప్పడం మాత్రమే కాకుండా ఆయన చేయటం కూడా అలానే చేశాడు, శిష్యులు కూడా అలానే చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఏమని చెప్పాడో తెలుసా? ఈ లోకంలో అయితే మరి అధికారులు ఏం చెప్తారు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ పనులు చెప్తారు. ఇప్పుడు మన టీచర్స్ ఉన్నారనుకోండి, మన పిల్లలందరికీ పనులు చెప్తారు. అలాగే ఇందాక చెప్పాను కదా, మన లీడర్ ఉన్నారనుకోండి, మనందరికీ పనులు చెప్తాడు. అలాగే మన అధికారి సీఎం కానీ ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద వాళ్ళకి పనులు చెప్తారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే ఈ లోకంలో అయితే అట్లా జరుగుతుంది. కానీ మీరు దేవుని దృష్టిలో అధికారిగా ఉండాలంటే, నాయకుడుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మొదట మీరు తగ్గించుకొని మీరు పనులు చేయాలి. మరి యేసయ్య చేశారు కదా, అలాగే తన యొక్క శిష్యుల పాదాలు కడిగారు, తను తగ్గించుకున్నాడు. మరి ఎందుకు చేశాడు? శిష్యులు కూడా అలాగే చేయాలని. మరి మొదటైతే శిష్యులు యేసయ్య చెప్పినట్టే చేశారు. అలాగే తర్వాత ఫస్ట్లో అయితే శిష్యులు యేసయ్య చెప్పినట్టు చేశారు. అంతటి జ్ఞానమే తెలియదు, కానీ తర్వాత యేసయ్య చెప్పింది వీళ్ళు కూడా చేయటం ద్వారా వాళ్ళు కూడా దేవుడు గొప్పగా వాడిని ఆశీర్వదించాడు, గొప్పగా వాడిని దీవించాడు. మరి యేసయ్య చనిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది శిష్యులే అనేక దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. వారు కూడా అలాగే పరిచర్య చేశారు. యేసయ్యతో పాటు యేసయ్యను పోలి మరి అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు మనసు కలిగి ఉన్నాను కదా, మీరు కూడా అలాగే ఉండండి అని అపోస్తలుడైన పౌలు అంటాడు. అలాగే శిష్యులు కూడా మరి యేసయ్య మనసు కలిగి ఉన్నాడు, యేసయ్యలాగే వాళ్ళు కూడా పరిచర్య చేశారు. ఇంకో మాట ఏమన్నాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు? మరి దేవుని రాజ్యంలో అందరికీ పరిచర్య చేసేవాడే గొప్పవాడు. మరి మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే అనేకులకి పరిచర్య చేయాలంట. మరి ఈ లోకంలో ఏంటి, అనేకుల చేత వాళ్ళు చేయని పని వేరే వాళ్ళ చేత చేయిస్తారు. కానీ యేసయ్య ఏమన్నాడంటే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, మనం అక్కడ గొప్ప వాళ్ళగా ఉండాలంటే మనం మొదట పనులు చేయాలి, మనం మొదటగా పరిచర్య చేయాలని చెప్పాడు. ఆయన అలాగే జీవించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మరి పరిచర్య చేసి తను తగ్గించుకొని మన కొరకు ఆ సెలవును ఎక్కాల్సి వచ్చింది. మరి ఆయన మన కొరకు ఆ సెలవులో తన యొక్క ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. మన టీచర్స్ ఏం చేస్తారు? మనం ఒక అల్లరి చేస్తే మనల్ని కొడతారు, పక్క వాళ్ళని కొట్టరు కదా, ఎందుకంటే మనం అల్లరి చేస్తాం కాబట్టి మనకి దెబ్బలు తగలాలి. అలాగే మరి మనం చేసిన అల్లరిని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి మరి మనం పొందాల్సిన శ్రమ ఎవరు పొందారో తెలుసా? యేసుక్రీస్తు పొందారు. మరి మనకి శిక్ష పడాలి కదా, మనం తప్పు చేసాం కదా. ఇప్పుడు పేరెంట్స్ చెప్తే మనం కొన్నిసార్లు వినాం కదా, అప్పుడు ఏం చేస్తారు? పేరెంట్స్ మనల్ని కొడతారు. యేసయ్య మాత్రం అలా చేయలేదు, కానీ మన పాపం కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. మరి ఆయన ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు 3 శీలల మధ్య చేతుల్లో అలాగే కాళ్ళల్లో శీలలు వచ్చి, అలాగే తలకేమో ముళ్ళ కిరీటం పెట్టారు, అలాగే ప్రక్కలో బల్లెం పొడిచారు, ఇంకా 39 కొరడా దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు అంతా ఆయనకి మరి రక్తం అంతా కారుతూ అనేక శ్రమలు ఆయన అనుభవించారు. ఇంకా అనేకుల మాటలు, నువ్వు దేవుడు కదా, నువ్వు గొప్పవాడవు కదా, నువ్వు రక్షించుకో, నీతో పాటు మరి దొంగలు అంటారు, ఆయన దూషిస్తారు, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు అంటారు. మరి ఆయన మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధలు అనుభవించారు. కానీ ఆయన దేవుడు, కానీ మన కోసం తను తగ్గించుకున్నాడు. ఒక దాస్య నాయకుడుగా మరి లోకానికి వచ్చాడు.
మన కొరకు ప్రాణం పెట్టారు, అలాగే మన కొరకు చనిపోయారు. అంత మాత్రమే కాకుండా మన కొరకు సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మరి ఆయన చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేపట్టడం ద్వారా పాపులమైన మనందరూ కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. మరి మనం చేసిన తప్పులను బట్టి మనం చిన్నపిల్లలమే, నేనేం తప్పు చేశాను అక్క అనొచ్చు, నేనేం తప్పు చేశాను అనొచ్చు. కానీ మనం చిన్న అబద్ధాలు ఆడవచ్చు, మనం కొట్టుకోవచ్చు, మన పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవచ్చు, ఇవన్నీ కూడా తప్పులే. మరి ఈ తప్పులు బట్టి మన పరలోకానికి వెళ్తామా వెళ్ళము. మరి ఎప్పుడైతే దేవుని సమ క్షమాపణ అడుగుతామో ఆయన మనకి నాయకుడిగా ఉండి దాసుడిగా ఉండి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనం మన దేవుని సల్ల మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమిస్తాడు, ఆ పరలోకానికి తీసుకెళ్తాడు. మనం మరి VBSకి రమ్మనేది, సండే స్కూల్కి రమ్మనేది ఎందుకు, అలాగే మిమ్మల్ని ఆన్లైన్లో చూడమనేది ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలని, వాక్య ప్రకారంగా జీవించాలని, తద్వారా యేసయ్య రాజ్యానికి మనం వెళ్తాం, ఆ పరలోకానికి వెళ్తాం. మనందరికీ కూడా నరకం ఎవరికీ ఇష్టం ఉండదు. నరకం ఎవరికైనా ఇష్టమా? చేతులు ఎత్తండి. నాకు కనిపించకపోయినా ఎవరికి ఇష్టం ఉండదు కదా, చేతులు ఎత్తారు. మీరు పరలోకం ఇష్టమా అంటే అందరు చేతులు ఎత్తుతారు. మేము ఇళ్లలో ఉండి నాకు ఇష్టం అంటారు కదా. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య చెప్పినట్లు చేయాలి, యేసయ్య వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది మన లెసన్. మరి దేవుడు ఈ రీతిగా మన కొరకు తను తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. మరి మన లీడర్ ఎవరు ఈరోజు? యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి ఈరోజు మన ఖండిత వాక్యం ఏంటంటే లూకా సువార్త 2:52, లూక్ గాస్పెల్ 2:52. ఆయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. ఎవరు వర్ధిల్లింది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అలాగే ఈ వాక్యాన్ని నేర్చుకొని మరి మీరు కూడా అలాగే వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మరలా చెప్తున్నాను, లూకా 2:52. ఆయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లాడు. అందరూ కూడా నేర్చుకోవాలి. మరి ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు రాస్తారు? 5 టైమ్స్ అయిపోయింది, 10 టైమ్స్ అయిపోయింది, 15 అయిపోయింది, మళ్ళీ 7 వచ్చింది. ఈసారి ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా? మీరు తక్కువ అంటారు కదా. మీరు చెప్పేది నాకు వినిపించకపోయినా మీ ఫీలింగ్స్ నాకు తెలుసు. ఈసారి ఎన్నిసార్లు రాస్తారు? 10 టైమ్స్ రాయండి, ఓకేనా? 10. ఇది కూడా చిన్న వాక్యమే. మరి లూకా 2:52 10 టైమ్స్ రాసి మరలా మాకు మరి వాట్సాప్లో సెండ్ చేయండి. అలాగే మరి ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్. మరి ఈసారి మన థీమ్ ఏంటి? ఈ సంవత్సరం మన థీమ్ నీతి గల నాయకులు కదా. ఆ థీమ్ ఏంటో మీరు రాయాలి. రెండోదిగా మన ఈరోజు లెసన్ నేమ్ చెప్పాను కదా, ఆ లెసన్ నేమ్ అది కూడా రాయాలి. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ మన థీమ్, ఈ సంవత్సరం సేవభారత్ వారు మనకి ఇచ్చిన థీము అది రాయాలి. రెండవదిగా ఈరోజు లెసన్ నేమ్ రాయాలి, లెసన్ పేరు, వాళ్ళ పాఠం పేరు. మూడవదిగా ఏంటంటే ఈ 4 రోజులు అలాగే ఇవాళతో కలిపి 5 రోజులు ఎవరి గురించి నేర్చుకున్నామో ఆ 5 పేర్లు రాయాలి. మీకు తెలుసు కదా, గుర్తే కదా 5గురు, ఆ 5గురు పేర్లు రాయండి. అలాగే 4వ క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్పాను కదా దేవుడు ఇందాక, మరి దేవుని రాజ్యంలో అందరికీ పరిచర్య చేసేవాడు గొప్పవాడు. మరి ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవాడో అది రాయాలి. మరి ఎవరంటే మరి దేశే చెప్పాడు కదా, పరిచర్య చేసేవాడే గొప్పవాడని. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడో అది కూడా రాయాలి. అలాగే మరి 5th క్వశ్చన్గా ఇవాళ ఈజీ క్వశ్చన్, ఇవాళ మన లీడర్ ఎవరు, మన లెసన్లో హీరో ఎవరు, అతని పేరేంటో రాయాలి. ఓకేనా? 5 క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా. ఓకే. మరి అలాగే లాస్ట్ డే కాబట్టి అందరూ చక్కగా మరి ఖండిత వాక్యం నేర్చుకోండి, అలాగే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మరి ఇంతతో ఈ VBS అయిపోవచ్చు, కానీ ఈ వాక్యాలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని మనం కూడా ఆయన బిడ్డలంగా ఉందాం. మరి అనేకులకి ఆయన సువార్త చెప్పేవారంగా ఉందాం. మరి యేసయ్యలాగా మనం కూడా నాయకులుగా ఉందాం, మనం తగ్గించుకుందాం, అనేకులకి దేవుని గురించి చెప్దాం, ఆయన పరిచర్య చేద్దాం. ఓకేనా పిల్లలు? మరి ఇలానే ఉందామా? ఈరోజు మనం నేర్చుకున్న ప్రకారంగా మన నాయకులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము, ఆయన బిడ్డలుగా జీవించుదాం. ఓకేనా? ఓకే. మరి హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? రెడీ అయిపోయారా? VBS కూర్చున్నారా? వెరీ గుడ్. ఎన్ని ఖండిత వాక్యాలు నేర్చుకున్నారు? ఈ రోజుకి ఎన్ని ఖండిత వాక్యాలు? నిన్నటి వరకు అయితే 4 ఖండిత వాక్యాలు వచ్చేసినాయా? అయితే మన కరోనా వల్ల మీరేమో ఇంట్లో ఉన్నారు, మేమేమో ఎక్కడ చెప్తున్నాము, మరి మీరు నేర్చుకున్నారో లేదో మాకైతే తెలీదు.
అయితే ఇక్కడ మన పిల్లలు ప్రాక్టీస్ చేశారు కదా, సండే స్కూల్ పిల్లలు, వాళ్ళు వచ్చేసేసి మరి కంటత వాక్యాలు వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు చెప్తారు. మీరు వినండి, మీరు నేర్చుకోండి. ఇవాళకి 5 కంటత వాక్యాలు. మరి మీరేం చేస్తారంటే ఇంటి దగ్గర కంటత వాక్యాలు నేర్చుకొని వాట్సాప్లో చూడకుండా మాకు చెప్పి మాకు వీడియో పాస్ చేయాలన్నమాట. ఏ అయితే కంటత వాక్యాలు చెప్పామో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు చెప్పి మాకు అది వాట్సాప్లో మీరు మాకు పెడితే మేము చూస్తామన్నమాట. వాళ్ళకి ప్రైజెస్ ఇస్తామన్నమాట. అయితే ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళు నేర్చుకున్న కంటత వాక్యాలు చెప్తారు. విందామా మరి? అందరికీ ప్లేస్లో నా పేరు శ్రేయస్ విక్టర్. ఈరోజు నేను మెమరీ వర్డ్ చెప్పబోతున్నాను. ఫిలిపియన్స్ 1:21. నా మట్టుకైతే బతుకుత క్రీస్తు, చావు అయితే లాభము. Good evening, good morning everyone. My name is Loita Grace. Today I'm telling you about memory words. John 3:16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. 2 Chronicles 7:14. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive the sin and heal their land. Philippians 1:21. For to me to live is Christ, and to die is gain. Psalms 34:19. Many are the afflictions of the righteousness, but the Lord delivers out of them all. Thank you. Praise the Lord to all. My name is Richika. Today I am going to tell you about memory words. John 3:16. For God so loved the world that he gave his only begotten Son, to whom whoever believes in him should not perish but have everlasting life. 2 Chronicles 7:14. If my people who are called my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and forgive the sin and heal their land. Philippians 1:21. For to me live is a Christ and to die is a gain. Psalms 34:19. Many are the afflictions of righteous, but Lord delivers him out of them all. Thank you. Praise the Lord everyone. My name is V. Kirtana. Today I am going to tell some memory words. John 3:16. God so loved the world that he gave his only Son. Whoever believes him should perish, have eternal life. 2 Chronicles 7:14. If my people who are called by my name humble themselves and pray and seek my face and turn their wicked ways, and then I will hear from heaven
forgive their sin and their land. Philippians 1:21. For to me to live is Christ and to die is gain. Psalms 34:19. Many are the afflictions of righteous, but the Lord delivers him out of them all. Thank you. ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? మంచిగా పాటలు స్టోరీ విన్నారు కదా? మీరు కూడా మరి కంఠత వాక్యాలు మంచిగా నేర్చుకొని తిరిగి మళ్ళీ ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, మీకు కూడా గిఫ్ట్స్ అందుతాయి. దేవునికి ఏమైనా కలుగును కాక. ఈరోజు పబ్బెట్స్ మరి ఎవరు వచ్చారో కొత్తగా ఒకసారి చూద్దాం. రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే వస్తూనే ఉంటారు. కొత్తగా ఎవరు వచ్చారో చూద్దాం ఈరోజు. అంత బ్లాక్ ఉంది స్నేక్. వామ్మో, ఓ మై గాడ్, స్నేక్ ఇది. సాతాను. ఏ సాతాను వెళ్ళిపో. అప్పుడే వచ్చావేంటి నువ్వు? పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. లేదు, నువ్వు వెళ్ళిపో. కథ పిల్లలు నా పిల్లలంతా దేవుని పిల్లలు తెలుసా? నా పిల్లలు నన్ను దేవుని చూసి పిల్లలు మా వాళ్ళంతా. నా పిల్లలు నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వట్లే. బంధించండి, వెళ్ళిపోమని చెప్పండి అందరూ. మాట చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. గో బ్యాక్. గో. వెరీ గుడ్ పిల్లలు. మీరందరూ గో అనేసరికి వెళ్ళిపోయింది. స్వీటీ డాలీ ఇప్పుడు వస్తారు కదా, చూద్దాం. హాయ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ స్వీటీ డాలీ. ఈరోజు ఏమో నేర్చుకున్నారు మీరు? స్టోరీ ఏంటి, కొత్త పాట ఏమైనా నేర్చుకున్నారా? వెరీ గుడ్. ఎవరి గురించి నేర్చుకున్నారు స్టోరీ? వెరీ గుడ్. యేసు ప్రభు గారి దీనత్వము, దయాలత్వము, తగ్గించుకోవటము కదా. అంత గొప్ప దేవుడైనప్పుడు కూడా ఈ భూలోకానికి వచ్చి తను తగ్గించుకొని ఆ ధీరత్వాన్ని మనం చూపించాడు కదా బిడ్డలు. ఆ వీరు కూడా మరి మా పిల్లలు కూడా అలాగే నేర్చుకున్నామని వారు కూడా చెప్తూ ఉంటున్నారు. హలో డానీ, హౌ ఆర్ యు? హలో స్వీటీ. హలో డాలీ. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అవునా? మరి ఇవాళ ఆన్లైన్లో మళ్ళీ విబిఎస్ క్లాస్ చూద్దాము. నిన్న నేను మిస్ అయ్యాను కదా, అందుకని ఇవాళ వచ్చానమాట మీతో పాటు కలిసి చూద్దామని ఆన్లైన్లో. అవును, ప్రిన్సీ నిన్న మిస్ అయింది కదా. ఇవాళ వస్తా అని చెప్పింది నాతో. ఒకసారి మనం కూడా వెళ్ళి ప్రిన్సీని తీసుకొని వద్దాం. ఓకే. ప్రిన్సీ. హాయ్ స్వీటీ. చూసారా పిల్లలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకొస్తున్నారు. బాగున్నావా? బాగున్నారు డాడీ. నువ్వు ఎలా ఉన్నావు? నీకు నొప్పులు తగ్గినాయా? నీకు నొప్పులు వచ్చినాయి అంట కదా? అవును డాడీ, అవును. నన్ను పోలీసులు కొట్టారు, నాకేమో అన్ని నొప్పులు అయిపోయినాయి. ఇప్పుడు తగ్గిపోయింది, ఎందుకంటే విబిఎస్కి ఆన్లైన్లో చూస్తా అని చెప్పాను కదా. అవునా? మొత్తం తగ్గిపోయినాయి నొప్పులన్నీ? జిఎస్ మొత్తం తగ్గించేశారు, ఇప్పుడు హ్యాపీ. ఎందుకు నిన్న రాలేదు విబిఎస్కి? నాకు కొన్ని పనుల వల్ల రాలేకపోయాను డాలీ, అందుకని రాలేకపోయాను. చాలా బిజీగా ఉన్నాను నేను, అందుకే రాలేదు. అందుకే ఈరోజు ఖచ్చితంగా రావాలని వచ్చాను డాడీ. అవునా? చాలా సంతోషం, మనం అందరం కలుసుకున్నాము. ప్రిన్సీ, నువ్వు చాలా మిస్ అయ్యావు తెలుసా. నిన్న పేతురు స్టోరీ చెప్పారంట నిన్న, మరి పాటలు నేర్పారంట. మళ్ళీ ఎవరో వచ్చారు. మీరు నా మాట వినకుండా వచ్చేసారా పిల్లలు? మీ సంగతి చెప్తా ఉండండి.
మీరు ఇక్కడికి వచ్చారు కదా, రేపటి నుంచి అసలు నేను రానివ్వను. ఏ డాలీ, స్నేహితులు పంపించేయండి మీరు. అమ్మో, మనతో పక్కన వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు కదా స్వీటీ, డాలీ. అవును, నాకు కూడా వినిపించింది, ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు కూడా నేను బీబీఎస్కి వద్దాం అనుకుంటే నాకు ఇదే వాయిస్ వినిపించింది, అందుకే రాలేకపోయాను. ఈరోజు ఎట్లాగైనా రావాలని వచ్చాను బీబీఎస్కి. ప్రిన్సీ, డాలీ, స్వీటీ, నాకు కూడా నిన్న ఇదే వాయిస్, కంఠత వాక్యాలు రాయాలి అని నన్ను బీబీఎస్కి వెళ్ళకుండా చేసింది తెలుసా? అవునా? అవును, నాకైతే ఈ వాయిస్ విని నేను అనవసరంగా మీ మాట వినకుండా తన్నులు తిన్నాను తెలుసా? అవును. అవును, నిన్న నేను వద్దామని బయలుదేరాను, కానీ ఆన్లైన్ క్లాస్ వల్ల మా మమ్మీ ముందు అవన్నీ పూర్తి చేసి వెళ్ళు అన్నది, అందుకని నేను రాలేకపోయాను. నేను బీబీఎస్కి ఈరోజు అందుకే ముందే మొత్తం పూర్తి చేసేసి బీబీఎస్కి వచ్చేసాను. చూసారా, నిన్న నేను బీబీఎస్కి వీళ్ళిద్దరినీ రానియలేదు. ఇప్పుడు మీ దగ్గరికి కూడా నేను వస్తాను, మిమ్మల్ని చూడనివ్వను, ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేస్తాను. సాతాను పంపించేయండి, యేసు నామములో వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోతుంది. డాలీ, పింకీ, స్వీటీ, మీరందరూ యేసు నామములో, యేసు నామములో వెళ్ళిపో. వెరీ గుడ్, మీరు ధైర్యవంతులు. సాతాను వచ్చినా కానీ గద్దించే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు కదా, అది యేసు ప్రభు వల్ల జరిగింది. పాట పాడతారా మరి ఒక పాట? స్వీటీ, నిన్న ఏ సాంగ్ నేర్చుకున్నారు? మేము సాంగ్ నేర్చుకున్నాము, కొత్త సాంగ్. అవును స్వీటీ, డాలీ, మీరు రోజు వెళ్ళి నేర్చుకున్నారు కదా, నేను నేర్చుకోలేదు. నాకు కూడా ఒక పాట నేర్పుతారా? నేర్పుతాము. సరే, అందరం కలిసి పాడదాం ఆ పాట. అదే నిన్న నేర్పారు కదా, భలే భలే బాగుంది అన్న నచ్చింది, భలే భలే బాగుంది అన్న ప్రైస్ నచ్చింది, భలే భలే బాగుంది అన్న ప్రేమ నచ్చింది కదా. ఈ పాట చాలా బాగుంది కదా. తను చిన్నప్పుడే మరి సమూయేలుని తీసుకొచ్చింది, మందిరంలో వదిలేసింది అన్నా కదా, తను ప్రేయర్ చేసుకుంటే దేవుడు సమూయేలుని ఇచ్చాడు. ఇలా బైబిల్ స్టోరీస్ మనం చాలా విన్నాం కదా. పాస్టర్ గారు, మేము కంఠత వాక్యాలు కూడా నేర్చుకున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక మా పిల్లలు చెప్పారు కంఠత వాక్యాలు. ఇంకా చాలామంది యూట్యూబ్లో ఈరోజు మళ్ళీ పంపిస్తారు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు వీడియో చేసి మళ్ళీ పంపిస్తారు మాకు. మీరు కూడా పంపిస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా యూట్యూబ్లో చూసిన తర్వాత కంఠత వాక్యాలు ఏంటో నేర్చుకొని ఒక గంట అయినా లేదా ఒక అర్ధ గంట అయినా కానీ మళ్ళీ ఆ వీడియోస్ మళ్ళీ మాకు వాట్సాప్లో పెట్టండి, సరేనా? ఇప్పుడు చెప్తారా? ఓ చెప్పండి ఒకటి. హలో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్నాను. నేను ఒక కంఠత వాక్యం నేర్చుకున్నాను పాస్టర్ గారు, చెప్తాను. చెప్పమ్మా. ఫిలిప్పీ 1:21, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. వెరీ గుడ్. ఈరోజు వచ్చి 21. నేర్చుకున్నావే. నేను మొన్న చూశాను పాస్టర్ గారు, అది చూసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. స్వీటీ, డాలీ, త్వరగా చెప్పాలి మీరు. మరి చెప్పాలి. కీర్తనలు 34:19. నీతిమంతుల కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. తర్వాత స్వీటీ. నేను చెప్తాను పాస్టర్ గారు. డాలీ చెప్పమ్మా. నేను బీబీఎస్కి రాకపోయినా నాకు స్వీటీ డాలీ వాళ్ళు ఏ వాక్యం చెప్పారు నాకు చెప్పారు. నేను నేర్చేసుకున్నాను తెలుసా మీకు? చెప్పాలి. 2వ దినవృత్తాంతాలు 7:14, నా పేరు పెట్టబడిన నా చెల్లు తమను తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ
మనం ఆ చెడు మార్గం విడిస్తే దేవుడు ఆకాశం నుంచి వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాడు, వారి పాపాన్ని క్షమిస్తా అన్నాడు. అవును. ఈ వాక్యం నేర్చుకున్నాను తెలుసా. వెరీ గుడ్, నిజమే. మనం తగ్గించుకుంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదా, ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మళ్ళీ కరోనా లేకుండా దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో, మన పట్టణంలో లేకుండా దేవుడు చేస్తాడు కదా. ప్రపంచం అంతా కూడా ఈ కరోనా భయంతో ఉంది. ఆ భయాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. పాస్టర్ గారు నేను కూడా నేర్చుకున్నాను. ఓకే ఓకే చెప్పు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అవునవును, దేవుడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమును ప్రతి వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు భలే చెప్పారే. మీరు కూడా చెప్తారా పిల్లలు? ఇంటి దగ్గర త్వరగా చదువుకొని మళ్ళీ మీరు మాకు చెప్పాలి, సరేనా? స్వీటీ డాలీ వాళ్ళు డైలీ వచ్చారు. నేను ప్రిన్స్ మేము రాకపోయినా కూడా మేము మెమరీ వర్స్ నేర్చుకున్నాం పాస్టర్ గారు. వెరీ గుడ్. అందుకనే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ రోజున ప్రేమిస్తాడు. పాస్టర్ గారు గిఫ్ట్లు ఇస్తారంట కదా పాస్టర్ గారు. ఇస్తాం. మేము రాకపోయినా కూడా నేర్చుకున్నాం పాస్టర్ ఇస్తాం, గారు. మీకు కూడా ఇస్తాం. లాస్టే కదా ఈరోజు. ఈసారి లాక్డౌన్ వల్ల గిఫ్ట్లు కొనలేకపోయాం. షాపులు అన్ని బందే ఉన్నాయి. కొన్ని షాపులే తెరుచున్నాయి కానీ ఆ షాపులోనే మీకు కావాల్సిన గిఫ్ట్లు దొరకవు. మరి మీ చర్చి పిల్లలు కూడా ఇస్తున్నారా? వాళ్ళు కూడా మెమరీ చర్చి పిల్లలు కూడా వాళ్ళు వాట్సాప్లో పెడితే లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సండే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మీకు అందరు కలిపి గిఫ్ట్లు ఇస్తాం, సరేనా? థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, బాయ్. బాయ్. మనం రోజు ప్రే చేసుకుందాము, అప్పుడు సాతాను మన దగ్గరికి అస్సలు రాదు. అవునవును. మళ్ళీ వచ్చింది. యేసు నామములో వెళ్ళిపోమంటే మళ్ళీ ఇక్కడే ఉంటావు. వెళ్ళిపోవాలి. అక్కడ నా పిల్లలు చూస్తున్నారు, లేరు. వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నారు. వాళ్ళంతా నా పిల్లలే. కాదు. పొరపాటు. దేవుని పిల్లలు వాళ్ళంతా కూడా క్రీస్తు పిల్లలు చెప్తున్నారు, వినండి మీరు. లేదు, మీరు కూడా చెప్పండి. యేసు నామములో వెళ్ళిపోమని చెప్పాలి. వెరీ గుడ్. వెళ్ళిపోయింది. యేసు నామములో. యేసు నామములో వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. అంతే, గద్దిస్తున్నాం మేము. వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండడానికి వీలేదు, నీకు అవకాశం లేదు. వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపో. ఎందుకు అంటున్నాడు? అంత మంటపడుతుంది. వెళ్ళిపో. యేసు నామములో గద్దిస్తున్నాం. వెళ్ళిపోమంటే మళ్ళీ ఇక్కడే ఉంటుంది. వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. వెరీ గుడ్. పిల్లలు మీ ధైర్యవంతులు కదా. యేసు నామం చెప్పడంలోనే సాతాను గడికి భయం, వాడు పారిపోతాడు, మళ్ళీ రాని కూడా రాడు, సరేనా? స్వీటీ డాలీ చూసేలా సాతాను మన దగ్గరకు వచ్చింది, కానీ మన వాక్యాలు నేర్చుకుని వాక్యాలు చెప్పబట్టి మనం సండే స్కూల్కి వచ్చి పాటలు పాడబట్టి సాతాను వెళ్ళిపోయింది, అసలు పారిపోయింది. అట్లాగే మనం కూడా ప్రేయర్ చేసుకుంటే మన దగ్గరికి వచ్చినా వెళ్ళిపోతుంది, దేవుడు తరిమేస్తాడు దాన్ని. అవును డాడీ, బాగా చెప్పావు. ఇంక రోజు మనము ప్రేయర్ చేసుకుందాం మంచిగా, సరేనా? అవును ప్రిన్సీ, మనము వాక్యం చదువుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఈ లాక్డౌన్లో కూడా మనం ఎంతగానో VBSని ఎంజాయ్ చేసాము. అవును, చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. మన పాస్టర్ గారు మంచిగా యూట్యూబ్లో పెట్టి మనకి మంచిగా టైం పాస్ చేసి మంచి స్టోరీసు, మళ్ళీ పప్పెట్ షోలు అంట, మళ్ళీ కంటత వాక్యాలంట, సాంగ్స్, అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. నేను 3 రోజులు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. అవును, చాలా మిస్ అయ్యాము. మనకి ఈ లాక్డౌన్లో సండే స్కూల్ లేకపోయినా VBS పెట్టారు ఆన్లైన్లో, యూట్యూబ్లో. 5 days, ఇంకా 10 days ఉంటే ఇంకా బాగుండేది, కానీ 5 days కదా, అయినా కూడా పర్వాలేదు. ఈ వాక్యాలన్నీ విందాము, నేర్చుకుని గుర్తుపెట్టుకొని మళ్ళీ సండే స్కూల్లో చెప్తాము. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా సాతాను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీరు గట్టిగా యేసు నామములో చెప్తే వెళ్ళిపోద్ది అనమాట, సరేనా? హలో పిల్లలు, ఇవాళ మనం VBS లాస్ట్ డే కదా,
మరి ఇప్పటి వరకు కూడా పాటలు నేర్చుకున్నారు, స్టోరీ విన్నారు, అలాగే పప్పెట్ షో కూడా చూశారు కదా. అలాగే మన పప్పెట్ షోలో ఇంకా సెకండ్ ఉంది. మన ప్రతి సంవత్సరం కూడా మన పప్పెట్ షోకి ఎవరు వస్తారు గుర్తున్నారా మీకు? డాక్టర్ గారు వస్తారు కదా. ఏం పేరు గుర్తుందా ఏమన్నా? డాక్టర్ డింగిరి 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 గుర్తున్నారా? ఓకే, ఎంతమంది గుర్తొచ్చింది అందరికీ? ఓ, మీ మొక్కల్లో నవ్వు కనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. ఓకే, ఇవాళ కూడా వచ్చాడంటే చూద్దాం ఏమంటాడో, ఏం చేస్తాడో. ఈ కరోనా టైంలో మనకి ఏమేం చెప్తాడో విందాం, ఓకేనా? ఓకే, వెల్కమ్ డాక్టర్ గారు మా ఆన్లైన్ వివిఎస్కి. మీకు కూడా హలో పాస్టర్ గారు, నా పేరు డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. అబ్బా, మేమంతా పేరు పిలవలేమండి, ఏదో డాక్టర్ గారు అన్నాం, డాక్టర్ డింగిరి గారు అంటున్నాము. నా పేరు డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఏం పిల్లలకి బాగా గుర్తుండిపోయింది. అవునా పిల్లలు, మీకు బాగా గుర్తుంది కదా డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి? గుర్తున్నానా లేదా? గుర్తున్నాడా మీకు? పాస్టర్ గారు చెప్పండి. ఏంటి అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు? ఏమైనా ఫంక్షన్కి వచ్చారా? లేదు, బీబీఎస్కి వాళ్ళ ఇంట్లో ఉండి చూస్తున్నారు. అవునా, ఏదైనా ఫంక్షన్కి వచ్చారో, మంచిగా తయారై కూర్చుంటే ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వచ్చారేమో అనుకుంటున్నా నేను. లేదు, మా పిల్లలు మంచిగా ఆన్లైన్లో బీబీఎస్ చూస్తున్నారు. అవునా, అయితే ముందుగా పాస్టర్ గారికి అందరికీ ప్రైజ్లాడు చెప్తున్నాను. డాక్టర్ డింగిరి 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 అనండి. నా పేరు డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు కాదు, డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. బాబా, ఈ పేరుతో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంత పేరు పెట్టుకున్నాడు, పెద్ద తలనొప్పి అయిపోయింది. అట్లా పిలిస్తేనే నేను ప్రతి సంవత్సరం వస్తాను, లేకపోతే రాను నేను. ఓకే డాక్టర్ డింగిరి డింగిరి గారు. డింగిరి 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 గారు. అబ్బాబాబా, డాక్టర్ డింగిరి 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 గారు. సరేనండి. అవును, చెప్పండి. పేషెంట్స్ వస్తున్నారండి మీ దగ్గరికి కరోనా గురించి? వస్తున్నారు, పేషెంట్లు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే మొన్న ఒక పేషెంట్ వచ్చింది. డాక్టర్ గారు కాదమ్మా, డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. డాక్టర్ గారు కాదమ్మా, నీకు చెవుడా? డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. డాక్టర్ డింగిరి గారు. డింగిరి కాదు, డింగిరి డింగిరి డింగిరి. అయ్యో డాక్టర్ గారు, ముందు నా పరిస్థితి అయితే చూడండి. పక్క జరుగు. నువ్వేందు మాస్క్ పెట్టుకోలేదు, ఏం లేదు. ఈ కరోనాలో ఎట్లా తిరుగుతున్నావు అసలు? నువ్వు వెళ్ళి మాస్క్ పెట్టుకొని అప్పుడు నా దగ్గరికి రా. అప్పుడు వరకు నా దగ్గరికి రావద్దు. వెళ్ళిపో నువ్వు అసలు వెళ్ళిపో, మాస్క్ పెట్టుకొని రా, వెళ్ళిపో. ఒక పేషెంట్ వచ్చారండి మొన్న. చెప్పండి. పాస్టర్ గారు వచ్చి ఆమె ఏమన్నదంటే, నాకు తలనొప్పిగా ఉంది అన్నది. నేనన్నా, నువ్వు తలనొప్పిగా ఉందన్నాగమ్మా, నువ్వేదో చూసుంటావు టీవీలో, అందుకే నీకు తలనొప్పి వచ్చిందమ్మా, నీ తల పీకేసేస్తాను అన్న. ఓయమ్మో, ఏనేం డాక్టర్ డింగిరి 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 గారు, మరి ఇలా తల పీకేయటం ఏంటి? ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ అన్నారు. మరి నిజమే కదండి డాక్టర్ గారు, తలనొప్పి వస్తే తల పీకేస్తారు ఎవరన్నా? మరి పిల్లలు కూర్చుని ఉన్నారు కదండి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తున్నారు లేదా పిల్లలు? మీరు చూస్తారు, మా పిల్లలు అప్పుడప్పుడు చూస్తారులే. బీబీఎస్ కోసమే చూస్తున్నారు ఇప్పుడు టీవీ ఆన్లైన్లో. అవునా పిల్లలు, నిజమేనా? అయితే మొన్న ఒక ఆమె తుమ్ముకుంటూ వచ్చింది. అయితే ఆమెకి నేను ముక్కు కోసేస్తానని చెప్పేసిన. అమ్మో, తుమ్మితే ముక్కు కోస్తారా? ఇంకా తుమ్ములు రావు కదా. అయ్యో, చిన్న తుమ్ము కోసం అంత ముక్కు కోసేస్తారా? ఏంటండి డాక్టర్ గారు మీరు? తుమ్ములు రావు, అందుకని చెప్పేసి ముక్కు కోసేస్తే ఇంకా తుమ్ములే రావు. అయ్యయ్యో, ఏం డాక్టర్ గారు డింగిరి గారు? డాక్టర్ డింగిరి 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 గారు. అబ్బాబ్బా, సరేనే డింగిరి గారు. ఒక ఆమె మొన్న దగ్గుకుంటూ వచ్చింది. దగ్గుకుంటూ వచ్చేసరికి వెళ్ళి ఆమెకి గొంతు కోసేస్తానని చెప్పేసి. అమ్మమ్మమ్మమ్మ, చిన్న దగ్గుకి గొంతు కోస్తారా ఎక్కడన్నా? ఇంకా దగ్గదు కదా. అసలు మీ దగ్గరికి ఇంకా పేషెంట్లు ఎక్కడ వస్తారండి డాక్టర్ గారు? పేషెంట్లు నా దగ్గరికి మస్తు మంది వస్తున్నారు. ఈ నాలుకలకు వస్తే ముక్కులకు వస్తే వస్తారా ఏమన్నా? ఇక మరి వాళ్ళకి తగ్గిపోతుంది, ఇంకా రాదు ఇక జిందగీలో. అమ్మ బాబాయ్, ఇప్పుడు ఇంకా మేము ఎప్పుడు మిమ్మల్ని పిల్లలు ఇట్లా చెప్తే మీరు? డాక్టర్ గారు
పేరు? నా పేరు స్వీటీ అండి. స్వీటీయా? డాక్టర్ గారు. డాక్టర్ గారు కాదమ్మా, డాక్టర్ డింగిరి 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 గారు అనాలమ్మా. డాక్టర్ డింగిరి గారు. చెప్పమ్మా. డింగిరి డింగిరి డింగిరి. అయ్యో, ముందు నా పరిస్థితి అర్థం చేసుకోండి మీరు. నువ్వు దూరం ఉండమ్మా, దూరం ఉండు. దగ్గుతున్నావు, మీదకి వచ్చేసి నీకెందుకో కరోనా వచ్చిందేమో నాకు అనుమానం వస్తుందమ్మా. మొన్న వచ్చినప్పుడేమో స్కార్ఫ్ కట్టుకోమన్నారు, ఇవాళ వస్తుంటేనే దూరంగా ఉండిపోమన్నారు. మరి అవునమ్మా, దూరం ఉండాలి. నువ్వు దగ్గిందా దాంట్లో నుంచి కూడా నా మీదకి వచ్చేటట్టుంది. దూరం ఉండి మాట్లాడు నువ్వు. నేను ముక్కు కదా మాస్క్ వేసుకున్నానండి. మాస్క్ వేసుకున్నా కరోనా కదమ్మా, చాలా డిస్టెన్స్లో ఉండాలా. మరి గవర్నమెంట్ చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మనం చేయాలంటే నువ్వు దూరంగా ఉండాలా. నువ్వు ముందెళ్ళి టెస్టులు చేయించుకోవాలమ్మా. కొన్ని టెస్టులు రాస్తాను. సరేనండి. దానికి లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇదిగో నీలాగే తుమ్ముతున్నావు, కుసుకొని దగ్గుతున్నావు అమ్మా. అందుకని చెప్పేసి అయ్యే లక్షణాలు. అందుకే నాకు డౌట్ వస్తుంది. నువ్వు వెళ్ళిపోతే తొందరగా. అవి తగ్గవా అండి? అవి తగ్గవమ్మా. నా దగ్గరికి వస్తేనే నేను కోసేస్తాను. మరి నీ ఇష్టం. తుమ్మితేనే ముక్కు కోసేస్తాను, దగ్గితేనే గొంతు కోసేస్తాను. నా ట్రీట్మెంట్ అది. నా దగ్గరికి వస్తావా మరి, లేకపోతే వేరే దగ్గరికి టెస్టులు చేయించుకుంటావా? ఎందుకు డాక్టర్ గారు మీరు డాక్టర్ కాదమ్మా తల్లి, డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఎన్నిసార్లు చెప్పాలి? సరేనండి డాక్టర్ డింగిరి డింగిరి గారు. మనిషిని వచ్చినందుకు నన్ను మీ మాటలతోనే చంపేస్తున్నారండి. నేను చంపలేదమ్మా. ఇంక ట్రీట్మెంట్ అయ్యలేదు, అప్పుడే చంపేస్తున్నాను అంటావేంది నువ్వు? మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుందండి. ఎందుకు భయమమ్మా? నేను మంచిదే చెప్తున్నాను కదా. ముక్కు తీసేస్తే ఇంక తుమ్ముదే రావు, గొంతు కోసేస్తే ఇంక మనిషే ఉండవు నువ్వు. ఇంక దగ్గే రావు. ఇంకేంది? అమ్మో, ఈ డాక్టర్ ఏమో డాక్టర్ కానీ ఏమో డాక్టర్ కదమ్మా, డాక్టర్ డింగిరి డింగిరి డాక్టర్ అమ్మా. అట్లయితేనే నా దగ్గరికి రావాలి ట్రీట్మెంట్కి, లేకపోతే రావద్దు. అమ్మో, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఉన్న ప్రాణాలు కూడా పోయేటట్టుండి. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఈ డాక్టర్ వెళ్ళిపో. పిల్లలు, ఇప్పుడు మీ సంగతి చెప్పండి. హలో పాస్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. మీకు మాస్క్ లేదండి, కొంచెం మీరు దూరంగా ఉంటే బాగుంటుందండి. అయ్యి బాబాయ్, ఎంత నొప్పైనా తగ్గిపోయి నాకు కూడా ముక్కు నాకు కోసినట్టే ఉంది డాక్టర్. డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఎన్నిసార్లు చెప్పాలండి పాస్టర్ గారు మీకు? పేషెంట్లు వస్తేనే ముక్కులు కోస్తా, నాలుకలు కోస్తా అంటుంది. ఇంకా మీ దగ్గరికి ఎవరు వస్తారు డాక్టర్ గారు? దగ్గరికి వస్తూనే ఉంటారండి, అయినా సరే వస్తారండి. అయ్యి బాబాయ్, మీరు చూస్తుంటే మిమ్మల్ని చూస్తే మాకు భయం వేస్తుంది. మీరు ముందు మాస్క్ కట్టుకొని మాట్లాడి మీ తుప్పర్లన్నీ అన్నది. మీరు ముందు మాస్క్ కట్టుకోండి పాస్టర్ గారు దయచేసి. ఓకేనండి, ఇప్పుడే వెళ్ళి మాస్క్ కట్టుకొని వస్తా. కట్టుకోండి. ఎక్కడ దొరికాడో మనకేమో. నేను ఇప్పుడే వస్తానండి మాస్క్ కట్టుకొని. డాక్టర్ లేకపోతే ఒప్పుకునేటట్లేదు. నా ముక్కు డాక్టర్ కాదండి, డాక్టర్ డింగిరి 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 గారు. నా ముక్కు నాణాలకు కూడా కోసేటట్టే ఉన్నాడు మాస్క్ పెట్టుకోపోతే. ఇప్పుడే వస్తాను మాస్క్ పెట్టుకొని. హాయ్ పిల్లలు, మీరు ఎలా ఉన్నారు? డాక్టర్ డింగిరి 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 గారిని మిస్ అవుతున్నారు కదా. మరి నేను కూడా మీ దగ్గరికి రమ్మంటారా? మీరు కూడా మాస్క్ పెట్టుకొని తిరగట్లేదు కదా. మీకు తుమ్ములు వస్తున్నాయా, దగ్గు వస్తుందా, బయట తిరుగుతున్నారా? నిన్న ఒక డానీ సండే స్కూల్కి వెళ్ళలేదు, మీరు చూసారో లేదు. పోలీసు వాళ్ళు బాగా కొట్టేశారు. వాళ్ళన్నీ నొప్పులు. నా దగ్గరికే వచ్చాడు. వస్తే నేను ట్రీట్మెంట్ చేసి పంపించా. దెబ్బకి నొప్పులు పోయినాయి. మరి మీ సంగతి ఏంటి చెప్పండి? ఓకే డాక్టర్ గారు. వెరీ గుడ్. ఇట్లా ఉండాలండి. పిల్లలు కూడా చెప్పండి, ఇలా మాస్క్ కట్టుకోవాలి. మరి డాక్టర్ గారిని పిలిచినప్పుడు మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి, మేము చెప్పాలి కదా. ఈసారి ఎప్పుడు పిలవండి మిమ్మల్ని. ఈ వర్షాన్ని మీరు ముక్కులు కోస్తాను. ఏం లేదండి, మా పిల్లలతో మాట్లాడుతున్నానండి. అవునా? నాకేదో వినిపించింది అందుకని. ఏం లేదండి. ఈయన్ని పిలిస్తే కనుక పిల్లలు ఏం లేదండి ముక్కులు నాలుకలు కోసేస్తాడంట పిల్లలు. జాగ్రత్త. ఈసారి ఎప్పుడు పిలవద్దు మనం నీ డింగిరి డింగిరి డింగిరిని. డాక్టర్ డింగిరి 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 గారు అనాలండి. ఓకేనండి డాక్టర్ డింగిరి డింగిరి గారు. ఏం పిల్లలు? అవునండి. మీరు బయట తిరుగుతున్నారా? మీ కాళ్ళు నరికేస్తా వచ్చానంటే. ఇందుకే ఎంతమంది నాలుకలు కోసేశారండి, ఎంతమంది ముక్కులు కోసేశారండి? ఏమోనండి, నేను రాసుకున్నాను కానీ ఎంతని లెక్కలేదండి. అయ్య బాబోయ్, అవునా అండి? ప్రతి బీబీఎస్కి ఎక్కడికి పెడితే వెళ్తూనే ఉంటానండి. వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు, వాళ్ళు కోసేస్తూనే ఉన్నానండి. అమ్మో, అవునా? ఇంకా అయితే మా పిల్లలు చాలా ధన్యులు అనమాట. మీ పిల్లలు కూడా కొంతమంది కోసేసానండి. అవునా అండి? అయ్యో, ఈ లాక్డౌన్ వల్ల మాకు తెలియలేదండి ఆ విషయం. కొంతమంది దగ్గరికి వెళ్ళి కోసేసాను, అందుకే కూర్చొని చూస్తున్నారు. అమ్మో, అవునా? ఏం డాక్టర్ ఏమో ముక్కులు. ఏమి డాక్టర్ కాదండి, డాక్టర్ డింగిరి 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 గారు అనండి. ఓకేనండి డాక్టర్ డింగిరి గారు. సరేనండి.
సరే, మరి మీ పిల్లలు అల్లరి చేయను అది చేయను అని చెప్పట్లేదండి, నాకేం వినిపించట్లేదు. చేస్తారండి మా పిల్లలు, అల్లరి చేయరు. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా, మరి అల్లరి ఏంటి చేయరు. వినిపించట్లేదండి వాళ్ళు? సరేగానండి డాక్టర్ డింగిరి గారు. డాక్టర్ డింగిరి గారండి. సరేనండి డాక్టర్ డింగిరి గారు, మరి కరోనాకి జాగ్రత్తలు చెప్తారా మాకు? ఏమేం చెప్తామండి. చేయాలో? రోజు పొద్దున్నే లేవగానే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఫస్ట్ ఆ, శానిటైజర్ ఓకేనండి. తోటి చేతులు కడుక్కోండి. ఓకేనండి. తర్వాత మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కున్నాక ప్రతిసారి రోజుకి దాదాపు ఒక 50 టైమ్స్ చేతులు కడుక్కోవాలి. అమ్మ బాబాయ్ 50 టైమ్స్? ఎప్పుడు పట్టినా కడుక్కుంటూనే ఉండాలి. మన చేతులు నరిగిపోతాయో ఏమో, కడుక్కొని కడుక్కొని కడుక్కొని. తుమ్ము వచ్చినప్పుడు మన చెయ్యి అడ్డు పెట్టుకోకూడదు, మా చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. పాస్టర్ గారు మీరు చేసి చూపించండి. ఇట్లా పెట్టుకోవాలి కదండి? అట్లా పెట్టుకొని తుమ్మాల. ఓకేనండి. మరి ఓకే. అందరి మీద తుమ్మొద్దండి, హాచి అని అందరి మీద తుమ్మొద్దు. ఓకేనండి. ఓకేనండి. ఇంకా బయట తిరగొద్దు. అమ్మో, బయట తిరగొద్దంట పిల్లలు, వింటున్నారా? ఓకేనండి. ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఒకవేళ వచ్చిందనుకోండి, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళొద్దు. అవునా అండి? అయ్యో బాబు, వాళ్ళకి పాపం దగ్గు జలుబు వచ్చింది కదండి, బాగాలేదు కదండి. బాగలేదంట, వెళ్తే నీకు అంటుకుంటుందమ్మా అది. అవునా? అమ్మో, అయితే చెప్పండి వెళ్ళండి. పిల్లలకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు పిల్లలు, మీరు కూడా. ఎవరు ఫంక్షన్స్ కి పిలిచినా కూడా ఫంక్షన్ కి వెళ్ళబాకండి. అయ్యో, ఫంక్షన్కి వెళ్ళొద్దంటారేంటి? అక్కడ చికెన్ మటన్ అన్నీ పెడతారు అయితే. చికెన్ మటన్ తింటే ఆ వండే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, దానివల్ల రోగం వచ్చేస్తుంది మళ్ళీ. అయ్యో, మాకు చికెన్ మటన్ ఇష్టం అండి. నాకు ఇంట్లో తెచ్చుకొని చేసుకొని తినమ్మా. ఇంట్లో నా ఓకేనండి. ఫంక్షన్లో అయితే పిల్లలు ఎక్కువ మీరు ఫ్రీగా తినడానికి వెళ్ళిపోతారా? ఫంక్షన్లో అయితే అట్లా ఎక్కువ పెడతారు వెళ్ళబాకండి. కదండి. ఫంక్షన్కే వెళ్ళబాకండి, ఎవరు పిలవట్లేదు ఇప్పుడు ఫంక్షన్, వాళ్ళే చేసేసుకుంటున్నారు. అవునండి, అవునవును, మేము కూడా వెళ్ళట్లేదు, పిలవట్లేదు. అది జాగ్రత్తలన్నీ తీసుకోండి, మంచిగా హ్యాపీగా ఉండండి, మంచిగా రోజు మంచి ఆహారం తీసుకోండి, వేడి నీళ్ళు తాగండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి, బయటకు మాత్రం తిరగద్దు. ఓకేనండి డాక్టర్ డింగిరి గారు. డాక్టర్ డింగిరి గారు అనండి పాస్టర్ గారు. ఓకేనండి డాక్టర్ డింగిరి గారు అని లేదండి, నాకు డాక్టర్ డింగిరి అనండి. అని లేవా అండి? ఓకే, డాక్టర్ డింగిరి గారు మా విబిఎస్ పిల్లలకి చాలా మంచి సలహాలు చెప్పారు. మా వాళ్ళైతే దగ్గు జలుబు ఎవరికి లేదండి. మీ చేత ముక్కులు మరి నాలుకలు కోపించుకునే పరిస్థితి అయితే మా వాళ్ళు లేరు. మా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారండి. మరి మీరు మా విబిఎస్కి వచ్చినందుకు మీకు మరి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్స్ అండి. ఓకే వస్తామండి అండి. మరి. అమ్మో, మళ్ళీ వస్తారా? ఎప్పుడు వస్తారు? మళ్ళీ వస్తామండి, మళ్ళీ అల్లరి చేస్తే కోసేస్తానికి వస్తానండి. ఓహో, అవునా? ఏం భయం అవుతుందండి, మీరు వచ్చి మళ్ళీ మా ఎక్కడ ముక్కులు మరి కోసేస్తారు. మరి అల్లరి చేయకుండా ఉంటే నేను రానండి, అల్లరి చేస్తే వచ్చేస్తాను. ఓకేనండి, మా పిల్లలు అసలు అల్లరే చేయరు. మా వాడు మంచిగా ఇప్పుడు నేర్చుకున్న వాక్యాలు అలాగే స్టోరీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరి మంచిగా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వింటారు, అల్లరి చేయరు. పేరెంట్స్ చెప్పిన మాట వినట్లేదంటండి, కొట్టుకుంటున్నారంట ఇంట్లో. స్కూల్కి పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు స్కూల్ ఉంటేనే హ్యాపీగా ఉంది, ఇంట్లో కొంచెం కొట్టుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి అని కొంతమంది నా దగ్గరికి పేషెంట్లు వచ్చారండి. ఓకేనండి, మీకు చెప్పారు కదా ఇప్పుడు డింగిరి గారు, మరి మా పిల్లలు ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు. సరేనండి, మరి ఓకేనండి, నేను వెళ్ళొస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తానండి. పిల్లలు ఒకసారి అందరూ కూడా డాక్టర్ డింగిరి గారికి బాయ్ చెప్పండి. వెళ్ళొస్తానండి. ఓకేనండి, మళ్ళీ వస్తానండి. ఓకేనండి, మళ్ళీ వస్తానండి. మళ్ళీ వస్తానండి, భయం వేస్తుంది. వెళ్ళొస్తానండి. ఓకేనండి, మళ్ళీ వస్తానండి. మేము పిలుస్తాంలేండి, అప్పుడు రండిలేండి. మేము పిలవకుండానే వచ్చేస్తామండి. పిలవకుండా ఓకేనండి డాక్టర్ డింగిరి గారు, వెళ్ళొస్తామండి. మళ్ళీ వస్తామండి, మళ్ళీ వస్తూనే ఉంటాం. వెళ్ళొస్తా అని చెప్పండి. వెళ్ళి మళ్ళీ వస్తామండి. అవునా అండి? సరేనండి, బాయ్ అండి. బాయ్ అండి. ఓకే పిల్లలు, ప్రైజ్లా మళ్ళొకసారి మీకు ఇంతవరకు ఎంజాయ్ చేశారా? మరి పాటలు పాడారు, అలాగే పాటలు నేర్చుకున్నారు నమ్ముతున్నాము, అలాగే స్టోరీస్ నేర్చుకున్నారు, అలాగే ఇప్పటి వరకు మరి పప్పేట్ షో ద్వారా చాలా హ్యాపీగా నవ్వుకున్నారని అనుకుంటున్నాము. మరి మేము కూడా డాక్టర్ డింగిరి వచ్చాక చాలా నవ్వుకున్నాం, అలాగే మీరు కూడా అలాగే నవ్వుకొని ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాము. మరి 5 రోజులు విబిఎస్లో దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. మరి ఎలా చేయాలా ఏంటో అనుకున్నాం, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మరి ఇలా ఆన్లైన్ క్లాసెస్ పెట్టడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి సంఘ బట్టి 24 గంటల బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి, అలాగే మీ అందరి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, మీ పేరెంట్స్ అలాగే మీరు పిల్లలు మరి చక్కగా మీరు డ్యాన్స్లు వేయటం, అలాగే మెమరీ కార్డ్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయడం, ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో చూడట్లేదో వాళ్ళకు కూడా చెప్పండి. మరి ఇప్పుడు మరి ఈ VBS 5వ రోజు 4వ రోజు ముగించుకుందాం. మరి మన మధ్యలో రత్నకుమార్ ఆంటీ ఉన్నారు. ఆంటీ వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. అలాగే పాస్టర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ VBS ముగించుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రభా, ప్రేమగల తండ్రి, శుభగలవాడ, దయాదాక్షిణ పూర్ణమైన మా తండ్రి, నీ పాదాలకు నేను వందనాలు చెల్లిస్తాం ప్రభా. ప్రపంచం అంతా కూడా ప్రభా, ఆయా కరోనా వైరస్తో ప్రభా ఎంతగానో ప్రభా మరి అల్లాడిపోవచ్చుండగా తండ్రి ప్రభా, భయపడుచుండగా మరి ఈ పరిస్థితుల్లో మేము పరిచర్య ఎలా చేయాలి ప్రభా, ఈ రీతిగా నడిపించాలని మరి ఎంతో భారంతో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, మరి ఈ రీతిగా నేను చిన్న బిడ్డల యొక్క పరిచర్య మరి VBS ప్రభా నా తండ్రి 5 దినాలు ప్రభు ఈ రీతిగా చదవటానికి మీరు చూపించిన కృప కొరకే, మీరు చేసిన సహాయం కొరకే, మేలు కొరకే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి ప్రభా. 5 దినం నుంచి ప్రభా బిడ్డల తండ్రి ప్రభా అవి అన్ని దాసురాలు ప్రభా, అలానే తండ్రి పద్మాని తండ్రి ప్రభా, మరి శిరీషాని తండ్రి రిషితాని ప్రభా, అభినయన ప్రభా, మరి తన మైతాని శ్రావణ తండ్రి చిన్న బిడ్డల ప్రభా మీరు ఎంతగా మీరు వాడుకున్నందుకు నేను ప్రభా, మరి అలాగే మహేష్ని బట్టి నా తన మాధవిని బట్టి కూడా మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. ఈ పరిచయలో పాలు పంపులు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు బహుగా ఆస్వాదించి దీవించమని ప్రార్థించున్నాను తండ్రి. ఆన్లైన్ ద్వారా ప్రభా ఎవరైతే బిడ్డల ప్రభా మరి చిన్న బిడ్డలు మరి తండ్రి నేను ఆయా తండ్రి సాంగ్స్ ద్వారా ప్రభా, మరి కంటత వాక్యం ద్వారా మరి అనేక విధాల ప్రభావం బిడ్డల తండ్రి ఎంతగానో మీరు ఎదిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఆన్లైన్ ద్వారా చూసిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు నిండాలుగా మీరు ఆస్వాదించి దీవించమని కూడా ప్రార్థించున్నాను తండ్రి రాజా. మరి విన్న స్టోరీస్ అన్నీ కూడా ప్రభావం మరి హృదయాలు భద్రపరచుకోగలిగినట్లు మరి నేను వాక్యంలో ప్రార్థనలు ఇంకా బిడ్డలకు నేను మీ దయలో జ్ఞానంలో తన ప్రభా, మనుషుల దయలో దేవుని దయలో ఇంకా చిన్న బిడ్డలు ఎక్కువగా వర్తలినట్లు కూడా సహాయం చేయండి ప్రభా. నీ కృపను బట్టి నీ దయని బట్టి ప్రభా మరలా తండ్రి మా దేశంలో పరిస్థితులన్నీ కూడా ప్రభా మీరు నెమ్మదిపరిచి బిడ్డలు మరలా తండ్రి నూతన క్లాసులోకి వెళ్ళటానికి అలానే సండే స్కూల్కి రావటానికి మేమందరంగా సహవాసముగా సంగముగా కలిసి మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని సమయాన్ని మా అందరూ కూడా దయచేయమని ఈ రీతిగా ప్రభా నీ బిడ్డలు వాడుకున్నందుకు మీరు మహిం పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరును గాక. మాకు కావాల్సిన మాట దయచేసి మా అనుస్తులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాస ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినందరికీ ఆన్లైన్లో చూస్తున్న యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకు ప్రభు రాకడ సదాకాలంతో ఎండును గాక. ఆమేన్. పిల్లలు అందరికీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే బాయ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.